నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 నేను లహరి ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువైపోయాయండి అసలు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది సడన్ గా జిమ్ చేసే వాళ్ళు కూడా అలా పడిపోతున్నారు లేదు అంటే అలా నడుస్తూ వాకింగ్ చేస్తూ కూడా పడిపోతున్నారు ఎక్కువగా మనం చూస్తే ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా ఫంక్షన్స్ లో డాన్స్ చేస్తూ కూడా సడన్ గా పడిపోతున్నారు లేదంటే స్కూల్ పిల్లలు కాలేజ్ లో చదువుకునే పిల్లలు కూడా పాఠాలు వింటూ కూడా సడన్ గా అలా పడిపోతున్నారండి వీటికి అసలు కారణాలు ఏంటి అనంటే డాక్టర్స్ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల లేదంటే ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయి అవి తగ్గించుకోవాలి అంటూ కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు మరి అసలు ఈ హార్ట్ అటాక్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే అది రాకుండా నివారించడానికి ఉన్నటువంటి పరిష్కారాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ అనేది అందరికీ నిజంగానే హార్ట్ అటాక్ తెప్పిస్తుందండి సడన్ గా పడిపోతున్నారు అది దానికి కారణాలు కూడా తెలియట్లేదు సో దీనికి ఒక చక్కటి సొల్యూషన్ తెలియజేయండి కలియుగం చిన్నపిల్లలు మధ్య వయసు వారు యువకులు కూడా ఈ హార్ట్ అటాక్ బారిన పడి హాస్పిటల్ కూడా చేరకుండా మరణిస్తున్నారు అట్లాగే ఆర్మీ రిక్రూట్మెంటో పోలీస్ రిక్రూట్మెంటో వాళ్ళు పరిగెత్తాలి ఆ పోలీస్ రిక్రూట్మెంట్ పరిగెత్తేటప్పుడు లేదా ఆర్మీ రిక్రూట్మెంట్ పరిగెత్తేటప్పుడు కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు ఇది హార్ట్ అటాక్ అనేది ఈ కోవిడ్ వచ్చాక బాగా ఎక్కువైపోయింది ముఖ్యంగా కోవిడ్ రెండో వేవ్ అది వచ్చి ఆక్సిజన్ తగ్గిన వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి అక్కడ దాకా ఎందుకు చాలామంది అనుకుంటారు నేను రోజు వ్యాయామం చేస్తున్నా నాకు హార్ట్ అటాక్ రాదు ఇక నాకు తిరుగులేదు అనుకుంటారు వ్యాయామం చేసినా హార్ట్ అటాక్ వస్తుంది దానికి మనం ఒక ప్రముఖ కన్నడ నటుడు వాళ్ళకి ప్రముఖ హీరో పునీత్ రాజ్కుమార్ అతను వ్యాయామం చేస్తూ ఉండగానే హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాడు మనం ఏం చేయలేకపోయాం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అట్లాగే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు మేకపాటి గౌతమ్ రెడ్డి అని ఆయనైతే ఏదైనా ఊరు క్యాంప్కి వెళ్ళినా అక్కడ ముందు క్యాంప్కి వెళ్ళే ముందు వసతితో పాటు జిమ్ రెడీ చేసుకుంటాడంట అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ రోజైనా 365 రోజులు జిమ్ చేయటం ఆయనకు అలవాటు ఆయనకి ఎటువంటి చెడు అలవాట్లు లేవు మరి ఆయన కూడా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ బలైపోయాడు ఆయన కూడా కాపాడుకోలేకపోయాం ఇక సిగరెట్టు బీడి చుట్ట ఈ ధూమపానం అలవాటు లేదా పొగాకు ఉత్పత్తులు గుట్కా పాన్ పరాగ్ నస్యము జరదాకిళ్ళి కారాకిళ్ళి ఇవన్నీ వాడే వాళ్ళకి ఆ పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ అని ఉంటుంది ఆ నికోటిన్ ప్రభావం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులు మూసుకుపోతాయి దాటి వల్ల హార్ట్ అటాక్ రావచ్చు మద్యం సేవించే వారికి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఈ హార్ట్ అటాక్ ఇంకొక అసలు మూల కారణం ఏంటంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది ఇది మనకు బయటికి తెలవదు మనం పరగడుపును వెళ్ళి ల్యాబొరేటరీకి వెళ్ళి లిపిడ్ ప్రొఫైల్ అనే ఒక టెస్ట్ చేస్తే తప్ప నుంచి మనకు తెలవదు ఈ చెడు కొలెస్ట్రాల్ ఎవరికైతే అధికంగా ఉందో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది దీంతోపాటు దాంట్లో ట్రైగ్లిజరైడ్ అనే కొవ్వు పదార్థం ఉంటుంది అది కూడా అధికంగా ఉండటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అయితే రక్తంలో ఒక రకమైన ప్రత్యేకమైన కొలెస్ట్రాల్ ఉంది అది మనని హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది దాన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ అంటారు కనుక మనము హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తక్కువ ఉండేలా చూసుకోవాలి ఇక్కడ థైరాయిడ్ సమస్యలు ఉండేవారికి అంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే అటువంటి వారికి ఈ ఎల్డిఎల్ పెరిగే అవకాశం చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ పెరిగే అవకాశం ఉంది కనుక థైరాయిడ్ సమస్యను గుర్తించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ద్వారా దీన్ని సమతుల్యత సాధించవచ్చు అసలు హార్ట్ అటాక్ రాకుండా ముందుగానే పసికట్టచ్చా అంటే సంవత్సరానికి ఒకసారి ముఖ్యంగా కోవిడ్ రెండో వేవ్ బారిన పడిన వారు
మాస్ హెల్త్ చెకప్ చేయించుకుంటే దాంట్లో ఈసీజీ, రెండోది గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష అంటారు అది, మూడవది ట్రెడ్మిల్ టెస్ట్ టీఎంటీ అని ఒక బెల్ట్ మీద నడిపిస్తారు, క్రమేణా వేగం పెంచి పరిగెత్తిస్తారు. ఈ 3 పరీక్షలు చేయటము ద్వారా మనం ముందుగానే హార్ట్ అటాక్ వస్తుందా రాదా పసికట్టాలి. దాంతోపాటు లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్ష కూడా చేయించాలి. ఒకవేళ టీఎంటీ ట్రెడ్మిల్ పరీక్ష ఆ పరిగెత్తేటప్పుడు బెల్ట్ మీద పాజిటివ్ వచ్చింది, అప్పుడు యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోమని గుండె డాక్టర్ చెప్తారు. దీనికి ఎవరు భయపడద్దు. గతంలో ఏదో యాంజియోగ్రామ్ అంటే తొడగుండా పరీక్ష చేసేవారు, ఏదో ఒక రోజంతా పడుకోబెట్టేవారు. ఇప్పుడు చాలా సులభతరం అయిపోయింది. యాంజియోగ్రామ్ అంటే చేతి మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తారు. యాంజియోగ్రామ్ పరీక్ష చేసేటప్పుడు ఏమైనా కరోనరీ ధమనులు అంటారు, గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే ధమనులు మూసుకుపోతే అప్పటికప్పుడే సన్నటి పైపులు తొడిగేస్తారు, దాన్ని స్టెంట్లు అంటారు. ఇవన్నీ కూడా యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంట్లు ఇవన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో అయితే ఆరోగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఎన్టీఆర్ వైద్య సేవ కింద తెల్ల కార్డు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నియంత్రించడానికి అలోపతి వైద్యం, ఇంగ్లీష్ వైద్యంలో అటర్వాస్టాటిన్ అనే మందు, రోజువాస్టాటిన్ అనే మందులు ఉన్నాయి. ఇవి కొంచెం ఖరీదైన మందులే. వాటి వల్ల అనర్థం ఏంటంటే కండరాలు, పిక్కలు గట్టిగా పట్టేస్తాయి. ఏదైనా అలోపతి మందులు అంటే కెమికల్స్తో తయారు చేసిన మందులు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ సహజసిద్ధమే. ఇటువంటి సమయంలో అసలు ఈ చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ప్రాథమికంగా దాన్ని నియంత్రిస్తే హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. అందువల్ల ఈ లీ ఫార్మా అనే కంపెనీ వారు ఒక అద్భుతమైన చెడు కొలెస్ట్రాల్ నియంత్రించే ప్రకృతిలో లభించే పదార్థాల నుంచి తయారు చేశారు. దీని పేరు లైఫోస్టెరాల్. లైఫోస్టెరాల్ దీంట్లో ఏముంటాయి, మనకు ప్రకృతిలో లభించే వెల్లుల్లి ఉంటుంది, పసుపు ఉంటుంది, మెంతులు ఉంటాయి, మిరియాలు ఉంటాయి, సోయా చిక్కుల నుంచి దాని నుంచి ఉత్పత్తులు ఉంటాయి, తర్వాత టొమాటో, వీటన్నిటి మిశ్రమే లైఫోస్టెరాల్. దీంట్లో అసలు రసాయనాలు అనేవి లేవు. ఇది ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఉపయోగిస్తే, ఓ 3 నెలల పాటు వినియోగిస్తే మనకున్న చెడు కొలెస్ట్రాల్ లెవెల్కి వచ్చేస్తుంది. మరి మేము ఇప్పటికే అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ వాడుతున్నాము, ఇవి కూడా వాడాలంటే వాటిని తగ్గించేసి ఇవి రోజుకు 2, ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత 2తో ప్రారంభించి మీ లిపిడ్ ప్రొఫైల్లో నార్మల్కి వచ్చిన తర్వాత 1 వాడితే సరిపోతుంది. దీన్ని మిగతా ఇంగ్లీష్ మందులు, గుండె మందులు, బీపీ, షుగరు, ఆస్తమా ఆ మందులతో కలిపి వాడిన ఇటువంటి రియాక్షన్లు రావు. ఇది ఎక్కడ లభిస్తుందంటే అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా లీ ఫార్మా వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com అని ఉంది. లేదా ఒక 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి, ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే మన కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తారు. 9100107481 9100107481 8977030218. ఇంకో నంబరు 9502897374. ఈ లైఫోస్టెరాల్ వాడటం వల్ల హార్ట్ అటాక్ను నివారించడమే కాక మెదడుకి రక్త సరఫరా తగ్గడం వల్ల పక్షవాతం వస్తుంది. ఆ పక్షవాతాన్ని కూడా నివారించే గుణం ఉంది. ఇది వాడి చక్కటి ఉపశమనాన్ని పొంది ఈ హార్ట్ అటాకులు రాకుండా మనం ముందుగానే దీని నుంచి, ఈ ఉపద్రవాన్ని నుంచి రక్షించబడతాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా చక్కటి పరిష్కారం అయితే మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.
సో చూస్తున్నారు కదండి, ఎవరైతే ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది అనుకునేటువంటి వారు, లేదంటే ప్రస్తుతం హార్ట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నటువంటి వారు, లేదంటే ఎల్డిఎల్ ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు, అలాగే హెచ్డిఎల్ తగ్గించుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ డాక్టర్ గారు చెప్పినటువంటి ఈ లైఫోస్టిరాల్ అనేటటువంటి క్యాప్స్యూల్ని యూజ్ చేస్తే కనుక చక్కటి ఫలితం అనేది మీకు లభిస్తుంది అని కూడా డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. ఈ క్యాప్స్యూల్ని డైలీ 2 వేసుకోవాలి అని కూడా డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. మొదట 2 క్యాప్స్యూల్స్ తీసుకొని అనంతరం ఒక్కొక్క క్యాప్సూల్ వేసుకుంటే కూడా సరిపోతుంది. మరి ఈ ప్రోడక్ట్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అంటే కూడా వీళ్ళకి 3 వేస్ ఉన్నాయండి. ఈ 3 వేస్లో కూడా మనం ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. మొదటిది వచ్చేసి అమెజాన్లో ఈ ప్రోడక్ట్ అనేది చక్కగా అవైలబిలిటీలో ఉంది. అలాగే వీళ్ళకి ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉందండి, lehealthdomain.com అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ ప్రోడక్ట్ని బుక్ చేసుకోవచ్చు. అలాగే మేము స్క్రీన్ మీద ఒక 3 నెంబర్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాము. ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ని మేము డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఒకసారి ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి City 24/7. నమస్తే.